త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. ఆ విశేషాలు మీకోసం. హలో, హాయ్ అండి. నా పేరు జోషి. యాక్చువల్లీ నేను బాహుబలి, త్రిబులర్, కేజీఎఫ్, పుష్ప, దేవరా, సలార్ ఈ సినిమాలో ఉన్నట్టు ఎడిటింగ్ చేస్తుంటాను గ్రీన్ స్క్రీన్ వేసుకొని. బట్ ఈ సినిమాలో నేను నిజంగానే యాక్ట్ చేశాను. గ్రాఫిక్స్ అనుకోకండి. మీకు డౌట్ కొంటే May 8న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో చాలామంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా మీ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగితే రెగ్యులర్గా వాడే పదం నాకు ఈ షూటింగ్ ఒక ట్రిప్లా ఉంది అంటారు. అలా ఎందుకంటే నాకు అర్థం కాదు, బట్ నాకు నిజంగానే ఈ మూవీ షూటింగ్ ఒక ట్రిప్లా ఉంది, ఎందుకంటే కొడైకెనాల్లో షూట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా ఫస్ట్ థియేటర్కల్ మూవీ రిలీజ్ అండి. ఒక క్రియేటర్ నుంచి థియేటర్ దాకా వచ్చాను. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఎడిటింగ్ చేస్తున్న స్టేజ్ నుంచి రియల్గా మూవీలో యాక్ట్ చేసిన రియల్గా మూవీలో యాక్ట్ చేసే స్టేజ్ వరకు వచ్చాను. సో దీనికి వన్ ఆఫ్ ది రీజన్ నా యూట్యూబ్ ఛానల్ అండ్ నా యూట్యూబ్ వీడియోస్, నా ఎడిటింగ్ స్కిల్స్. ఇవి చూసే డైరెక్టర్గా నన్ను పిలిచి, అరే నీకు ఒక క్యారెక్టర్ ఉందిరా, ఇది అన్న క్యారెక్టర్ ఇస్తున్నాను అన్నాడు. ఇదే. సో నాకు చాలా ఇష్టం. ఇది కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇది మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సో మీ అందరూ ఖచ్చితంగా May 8న థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ అయితే కాదు, మీకు డౌట్ వస్తే మళ్ళీ సెకండ్ టైం థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మాకంటే ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటే తాతినేని సత్య గారు, మేము అప్పట్లో నేను ఇండస్ట్రీ ట్రై చేసే రోజుల్లో మహాత్మా, భీమిల్ కబడ్డీ జట్టు అలా మొదలైంది. ఇప్పటివరకు చూసుకోలే. భీమిల్ కబడ్డీ జట్టు నుంచి 7 ప్లేయర్స్లో నన్ను మ్యాక్స్లో మధ్యలో అందరిని వదిలేస్తే నన్ను ఎక్కడో పట్టుకొనే ఉన్నాడు. అది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను సార్. తర్వాత మేడం, మీతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలామందికి తెలియదు. అలాంటి టైంలో తను వచ్చి షూటింగ్ చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇండియాలో ఏ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు షూటింగ్ చేయడం అనేది ఎవరికి తెలియని విషయం. ఒక డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోయిన్ తప్ప ఎవరికి తెలియదు. నాకు తర్వాత తెలిసింది. నేను మీకు ఏం చెప్పినా తక్కువే మేడం ఆ విషయంలో. తర్వాత సార్, సో చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం. సతీ లీలావతి అనేది మనం 90స్లో, మన 80స్లో ఉన్నప్పుడు, 90స్లో ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు చేసినటువంటి ఒక గ్రేట్ కల్ట్ క్లాసిక్ మూవీ అది. ఇప్పటికీ షార్ట్స్లో ఆ మూవీ వస్తున్నప్పుడు, ఆ చిన్న చిన్న బిట్స్ వస్తున్నప్పుడు పడి ఎంజాయ్ చేస్తాం. కమల్ హాసన్ గారు యాక్టింగ్ కావచ్చు, ఆయనకి డబ్బింగ్ చెప్పిన మనోహర్ గారు కావచ్చు, అవన్నీ మనకు బాగా మనసులో గుర్తుండిపోయాయి. సో అటువంటి టైటిల్తో ఈ సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకు వస్తున్నందుకు ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు మా సత్య. సో ఓపెన్గా చెప్పాలంటే థియేటర్ల పరిస్థితి మనందరికీ తెలిసిందే, అంతగా కరెక్ట్గా లేదు. జనాలు థియేటర్స్ రావట్లేదు. ఆర్టిస్టులను చూసి జనాలు థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు. ఒక డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్పి, ఆ డైరెక్టర్ భలే తీశారా సినిమా, ఎక్స్ట్రాడినరీగా తీశాడు అనే ఈ మౌత్ టాక్ గాన బయటికి వెళ్ళగలిగితే అప్పుడు జనాలు నమ్మి లోపలికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. సో డైరెక్టర్ నమ్మి మీరందరూ లోపలికి వచ్చి ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. May 8న మా సతీ లీలావతి రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. సో అందరూ తప్పకుండా చూసి ఫస్ట్ ఎంజాయ్ చేస్తారని, సినిమా ఎంజాయ్ చేస్తారని, తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా టెక్నీషియన్స్ వైజ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్, ఎడిటర్, ఆ డైరెక్టర్, ఫైట్ మాస్టర్. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ, పర్సనల్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ అవర్ కంపెనీ సైడ్. సో ఇంకా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పను కానీ, లావణ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. దేవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో షీ హ్యాస్ what you call, she has put a lot of efforts and during her pregnancy time. సో బాగా సపోర్ట్ చేసి సినిమా ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి, తర్వాత మిగతా విషయాలన్నింటిలోనూ కోఆపరేట్ చేసి సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేవ్ సార్, ఐ నో యు ఆర్ బిజీ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం. So thank you for giving us and accommodating dates for this movie. So hoping you have a great success with this film and a good entry in I can't call it re-entry, but good entry in Telugu film industry. Good luck. ఈ సినిమాలో తరం ముందు మీరు చూసి ఉంటారు, అందరూ ఇక్కడే ఉన్నారు. బట్ కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వెనకాల ఉండే వాళ్ళు, ద పీపుల్ హూ వర్క్ బిహైండ్. నాకు ఈ సినిమాలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వెనకాల ఒక రైటర్ ఉండే ఒక మనిషి ఉండారు. ఆయన ఉదయ్ గారు. ప్లీజ్, నా వెనకాల ఫస్ట్ నుంచి
ఈ కథని ప్రోగ్రెస్ చేసి స్క్రీన్ ప్లే బాగా తీసుకొచ్చి డైలాగ్స్ కూడా రాశారు ఆయన. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ హిమ్ దిస్ వన్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఫిలిం. మే 8 తప్పకుండా చూడండి. మంచి పిక్చరు. నేను ఈ పిక్చర్ బ్లాక్ బస్టరు నేను నా నోట్లోంచి ఎప్పుడు భీమిలించి ఎప్పుడు రాలేదు. ఒక మంచి పిక్చర్ ఎప్పుడు తీస్తూనే ఉంటాను. ఇది కూడా అదొక ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. సో ఇఫ్ యూ గైజ్ ఎంజాయ్ ఇట్, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. May 8th యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. సతీ లీలావతి ఈ ఐడియా అనుకున్నప్పుడు సో సత్య గారితో ఇట్స్ అ గ్రేట్ ట్రావెలింగ్ స్క్రీన్ ప్లే పరంగా కానీ డైలాగ్ వర్షన్స్ వైజ్ కానీ. సో ఫుల్ లెంత్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాం, అలాగే వచ్చింది. మేకింగ్లో అది 10 times వచ్చిందని టీజర్ చూసిన తర్వాత నిజంగానే అనిపిస్తోంది. గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ప్రొడ్యూసర్ నాగమోహన్ గారికి ఇంకో 10 సినిమాలు చేసేంత డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Like you guys, I'm also watching the trailer for the first time. So Satya sir asked me, "Can I send you the trailer to watch before?" Then I thought, okay, wait sir, I'll watch with you guys. It will be great. And also big thanks to Ram Charan Garu for lovely gesture releasing this trailer, and all the very best for Peddi on June 4th. Also to the entire crew. And I loved Upena movie, so big congratulations to the director too. And excited. And to come to Sati Leelavati, like you guys, I'm also excited to see how it come out on screen. Special thanks to Satya sir. He called me for this movie. So everyone asked me why you chose this film. So basically, what I haven't done before, I've tried to do something new. So this character, Setupati, is a character which I haven't done before, something like a more fun side and an interesting character. So I thought to do this film. I hope you'll also enjoy it. And special thanks to Namohan Garu for producing this film. Thank you so much. ఈ మూవీ ప్రమోషన్కి చాలా తక్కువ టైం ఉంది, అందుకే మీ అందరికీ చాలా సపోర్ట్ కావాలి. అండ్ వాట్ కెన్ ఐ సే, బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ఉదయ్ గారు. ఇనీషియలీ వెన్ దే కేమ్ టు మీ, చాలా మంచి స్టోరీతో నా దగ్గర వచ్చారు. అండ్ ఉదయ్ గారు చాలా హీ గేవ్ అన్ అమేజింగ్ నరేషన్ అండ్ నేను ఇమీడియట్గా ఎస్ చెప్పేశారు. So thank you so much for an amazing narration and amazing stories, sir. And our producer Garu, where is he? He left already. నాగమోహన్ గారు, మీ ఈ మూవీ వెనకల ఎంత కష్టపడ్డారు మా అందరికీ తెలుసు, అట్లీస్ట్ టీమ్కి తెలుసు. సో ఓన్లీ ఫర్ యూ స్పెషలీ ఐ వాంట్ దిస్ మూవీ టు బి అ వెరీ 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 బిగ్ హిట్. అండ్ అ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ చరణ్ గారు, బావా, గ్లోబల్ స్టార్. చాలా చాలా తక్కువ టైంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ యునో హిస్ జెస్చర్, హిస్ కైండ్ జెస్చర్ డెఫినెట్గా మా టీమ్కి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్. అండ్ చాలా మంచి రీచ్ యునో ఇచ్చారు మన ట్రైలర్కి. సో అ బిగ్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ ట్రైలర్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చేయండి అండ్ ఇవ్వండి. అండ్ మూవీ రిలీజ్ అయ్యాక అప్పుడు కూడా మళ్ళీ మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్, చాలా చిన్న టు మీడియం సైజ్ మూవీ, మీ అందరికీ చాలా సపోర్ట్ ప్లీజ్ ఇవ్వండి. అండ్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ హెల్ప్. సో థ్యాంక్ యూ సో మచ్.